ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 31 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు పెద్దవారై మా సేవ చేయాలనే ఆశ కూడా శివబాబాకు లేదు. వారెప్పుడు ముసలివారిగా అవ్వరు. తండ్రి నిష్కామ సేవాదారి. ప్రశ్న: భోలానాథుడైన శివబాబా పిల్లలైన మనందరి అతిపెద్ద కొనుగోలుదారుడు ఎలా? జవాబు: తండ్రి చెప్తున్నారు, నేను ఎంతటి అమాయకుడైన కొనుగోలుదారుడును అంటే మీ వద్ద ఉన్న పాత వస్తువులన్నీ కొని దాని ప్రతిఫలంగా అన్ని కొత్త వస్తువులను ఇస్తాను. బాబా, ఈ తనువు, మనస్సు, ధనమంతా మీదే అని మీరంటారు. దానికి ప్రతిఫలంగా మీకు సుందరమైన శరీరం, అపారమైన ధనం లభిస్తుంది. పాట: భోలానాథునికి సాటైన వారు మరొకరు లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ఈ పాట పాడుతూ ఉంటారు. పాటలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. వాటి అర్థాన్ని కూడా తండ్రి కూర్చుని తెలియచేస్తున్నారు. భోలానాథుడు అని ఎవరిని అంటారో పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. దేవతలను భోలానాథుడని అనరు. సుదాముడు 2 పిడికిల అటుకులిస్తే అతనికి మెహల్ లభించాయని అంటారు. అది కూడా ఎంతకాలం వరకు? 21 జన్మల కొరకు. తండ్రి వచ్చి భారతవాసులకు తప్పకుండా వజ్ర వైడూర్యాల మెహల్ ఇస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. దేనికి ప్రతిఫలంగా ఇస్తారు? బాబా, ఈ తనువు, మనస్సు, ధనం అన్నీ మీవే, మీరిచ్చినవే అని పిల్లలు అంటారు. ఎవరికైనా కొడుకు పుడితే భగవంతుడు ఇచ్చాడని అంటారు. ధనం కొరకు కూడా భగవంతుడు ఇచ్చాడని అంటారు. చెప్పేది ఎవరు? ఆత్మ. భగవంతుడు ఇచ్చారు అనగా తండ్రి ఇచ్చారు. తండ్రి చెప్తున్నారు, మీరు మీ సర్వస్వంను ఇప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. దానికి ప్రతిఫలంగా నేను మీకు అత్యంత సుందరమైన శరీరాన్ని, అపారమైన ధన సంపదలను ఇస్తాను. కానీ ఎవరికి ఇస్తాను? తప్పకుండా పిల్లలకే ఇస్తాను కదా. లౌకిక తండ్రి ద్వారా అల్పకాలానికి ధనం లభిస్తుంది. అనంతమైన తండ్రి మనకు అనంతమైన వారసత్వంను ఇస్తారు. జ్ఞానానికి, భక్తికి పగలుకు రాత్రికి ఉన్నంత వ్యత్యాసం ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. భక్తిలో అల్పకాలానికి లభిస్తుంది. ధనం ఉంటే సుఖం ఉంటుంది. ధనం లేకుండా మనుషులు ఎంత దుఃఖితులవుతారు. తండ్రి మనకు అపారమైన ధనం ఇస్తున్నారు కనుక సంతోషం కలుగుతుందని పిల్లలకు తెలుసు. సుఖధామంలో సుఖానికి కొరతే ఉండదు. ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని ఉంటుంది. దాన్ని పవిత్ర గృహస్థ ఆశ్రమము అని అంటారు. కావున తండ్రి ఎంత అమాయకుడు. ఏం తీసుకుని ఏమిస్తారు? తండ్రి ఎంత మంచి కొనుగోలుదారుడు. వాస్తవానికి పిల్లలకు తండ్రే కొనుగోలుదారుడు. కొడుకు పుట్టగానే అతడు పూర్తి ఆస్తికి వారసుడైపోతాడు. వారు హద్దులోని కొనుగోలుదారులు. వీరు అనంతమైన భోలానాథుడు, అనంతమైన పిల్లల కొనుగోలుదారుడు. తండ్రి చెప్తున్నారు, నేను పరంధామం నుండి వచ్చాను. పాతదంతా మీ నుండి తీసుకుని నూతన ప్రపంచంలో మీకు అన్ని కొత్తవే ఇస్తాను. అందుకే నన్ను దాత అని అంటారు. వీరి వంటి దాత మరొకరు లేరు. నిష్కామ సేవ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను నిష్కామ సేవాదారిని. నాకు ఎలాంటి కోరిక లేదు. వృద్ధుడైన తండ్రిని పోషించటం పిల్లలైన మీ బాధ్యత. ఎందుకంటే నేను మిమ్మల్ని సంభాళించాను కదా అని నేను అనను. తండ్రి ముసలివాడైతే పిల్లలు అతన్ని సంభాళించటం ఒక నియమం. ఈ తండ్రి ఎప్పుడూ వృద్ధునిగా అవ్వరు. సదా యువకునిగానే ఉంటారు. ఆత్మ ఎప్పుడు ముసలి కావదు. లౌకిక తండ్రికి తమ ముసలివాడైతే పిల్లలు చూసుకుంటారని వారి పట్ల ఆశ ఉంటుంది. భలే సర్వస్వాన్ని పిల్లలకు ఇచ్చేసిన వారి సేవ జరుగుతూ ఉంటుంది. నేను అభోక్తనని శివబాబా చెప్తున్నారు. నేను ఎప్పుడు తినను. నేను కేవలం పిల్లలైన మీకు జ్ఞానం ఇచ్చేందుకు వస్తాను. సుప్రీం రూహ్ అంటే పరమాత్మ కూర్చుని ఆత్మలకు అంటే రూహ్కు అర్థం చేస్తున్నారు. ఆత్మయే వింటుంది. ప్రతి విషయాన్ని ఆత్మయే చేస్తుంది. సంస్కారాలను కూడా ఆత్మయే తీసుకెళ్తుంది. దాని ఆధారంగానే శరీరం లభిస్తుంది. ఇక్కడ అనేక మనుషుల్లో
మతాలున్నాయి. కొందరు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మకు లేపచేపములు అంటవు. ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మ నిర్లేపి అయితే పాపాత్మ, పుణ్యాత్మ అని ఎందుకంటారు? ఆత్మ నిర్లేపి అయితే పాప శరీరం, పుణ్య శరీరం అని అనాలి కదా. సర్వాత్మల ఆత్మీక తండ్రి ఆత్మలైన మనల్ని ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. ఆత్మను పిలుస్తారు కదా. మా తండ్రి ఆత్మ వచ్చింది, రుచి చూసింది అని అంటారు. ఆత్మయే రుచి చూస్తుంది. ఈ తండ్రి కొరకు అలా అన్నారు. వారు అభోక్త, బ్రాహ్మణులకు తినిపిస్తారు. ఆత్మ వస్తుంది, ఎక్కడో నివసిస్తూ ఉండవచ్చు. బ్రాహ్మణులు మొదలైన వారికి తినిపించడం భారతదేశంలో సాధారణ విషయం. ఆత్మను పిలుస్తారు, అనేక విధాలుగా ప్రశ్నిస్తారు. ఆ ఆత్మ చెప్పే ఎన్నో విషయాలు సత్యమవుతూ ఉంటాయి. ఈ శ్రాద్ధం, తినిపించటం ఇవన్నీ డ్రామాలో నిర్ణయమై ఉన్నాయి. ఇందులో ఎవరూ ఆశ్చర్యపడరాదు. తండ్రి సంక్షిప్తంగా డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. విస్తారంగా డ్రామా గురించి తెలియచేయలేము. ఒక్కొక్కరి గురించి అర్థం చేయించడానికి సంవత్సరాలు పడతాయి. పిల్లలైన మీకు అత్యంత సహజమైన శిక్షణ లభిస్తుంది. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పాడతారు. వారి పేరే పతిత పావనుడు. బ్రహ్మ, విష్ణు, శంకరులను పతిత పావనులు అని అనరు. తండ్రియే పతిత పావనుడు, ముక్తిదాత అని అంటారు. దుఃఖహర్త, సుఖకర్త అని కూడా వారిని అంటారు. వారు నిరాకారులు. శివుని మందిరంలో వెళ్ళి చూస్తే అక్కడ శివలింగం ఉంటుంది. చైతన్యంలో తప్పకుండా ఉండినారు కనుకనే పూజ చేస్తారు. ఈ దేవతలు కూడా ఎప్పుడో చైతన్యంలో ఉండేవారు కనుకనే వారికి మహిమ ఉంది. నెహ్రూ చైతన్యంలో ఉండేవాడు, అందుకే అతని ఫోటోను ఉంచి మహిమ చేస్తారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేసి వెళ్తే వారి జడ చిత్రాలను పెట్టి మహిమ చేస్తారు. పవిత్రులను మాత్రమే పూజిస్తారు, ఏ మనుషులను పూజించరు. వికారాల నుండి జన్మించే వారికి పూజ జరగదు. దేవతలు సదా పవిత్రులుగా ఉంటారు కనుక వారికి మాత్రమే పూజ జరుగుతుంది. తండ్రి వచ్చి ఉండినారు, మళ్ళీ ఇప్పుడు సంగం యుగంలో స్వర్గస్థాపన చేసేందుకు వచ్చారు. మళ్ళీ ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం ప్రారంభమవ్వగానే వెంటనే శివుని మందిరాలను నిర్మిస్తారు. ఇప్పుడు చైతన్యంలో జ్ఞానం వినిపిస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారి మహిమనే పాడతారు. నిరాకారునికి శరీరం కావాలి కదా. తండ్రి వచ్చి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఆ స్వర్గంలో రాజ్యం చేసేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నిరాకార పరంపిత పరమాత్మ జ్ఞానసాగర్లు. కానీ జ్ఞానాన్ని ఎలా వినిపించాలి? నేను ఈ శరీరంలో వచ్చాను. డ్రామాలో నాకు ఈ పాత్ర ఉంది. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానని తండ్రి చెప్తున్నారు. ఎవరు మొదటి నెంబర్ గలవారో వారు అనేక జన్మల అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను. అతనికి బ్రహ్మ అని పేరు పెడతాను. మొదట మీరంతా బట్టీలో ఉండేవారు కనుక చాలామందికి పేర్లు పెట్టారు. తర్వాత అనేక మంది వదిలి వెళ్ళిపోయారు. కావున పేరు పెట్టిన లాభమేముంది? మీరు ఆ పేర్లు వింటే ఆశ్చర్యపడతారు. ఒకేసారి అన్ని రమణీకమైన పేర్లు వచ్చాయి. సందేశీ పేర్లను తీసుకుని వచ్చేది. ఆ లిస్టు కూడా తప్పకుండా ఉంచుకోవాలి. సన్యాసులు కూడా సన్యసించినప్పుడు వారి పేర్లను కూడా మారుస్తారు. వారు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. అలా మీరు వదిలేరు. మీరు వచ్చి బ్రహ్మ పిల్లలుగా అవుతారు. మీరు మొదటి నుండి శివుని పిల్లలుగానే ఉన్నారు. మీరు బాప్తాత అని అంటారు. సన్యాసులది అలా కాదు. భలే పేరును మార్చుకున్న వారికి బాప్తాత లభించరు. వారికి కేవలం గురువు లభిస్తారు. హఠయోగాలు హద్దులోని సన్యాసులు. మీరు రాజయోగులు, అనంతమైన సన్యాసులు. ఇరువురికి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని మహిమ చేయబడుతుంది. వారికి కూడా వైరాగ్యం ఉంది, కానీ వారి ఇల్లు వాకిళ్ళపై వైరాగ్యం, మీకు పూర్తి ప్రపంచంపై వైరాగ్యం ఉంది. సృష్టి పరివర్తన అవుతుందని వారికి తెలియదు. మీది అనంతమైన వైరాగ్యం. ఈ సృష్టి సమాప్తం అవ్వనున్నది. మీ కొరకు నూతన ప్రపంచం తయారవుతున్నది. అక్కడకు వెళ్ళాలి, కానీ పావనం అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు.
తప్పకుండా నూతన ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని మళ్ళీ ఇప్పుడు తండ్రి స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేయటం ద్వారా మనం పుణ్యాత్మలుగా అవుతామని మీకు తెలుసు. వాస్తవానికి ఇది చాలా సహజం, కానీ స్మృతి చేయటం మర్చిపోతారు. భక్తి మార్గంలోని పద్ధతులు, సాంప్రదాయాలు పూర్తిగా భిన్నమైనవి. వాపస్ తమ ఇంటికి ఎవరూ వెళ్ళలేరు. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాలి. ఇంటికి వెళ్ళే సమయం అందరికీ ఒక్కటే. ఫలానా వారు మోక్షాన్ని పొందుకున్నారని అనటం చాలా పెద్ద అసత్యం. తండ్రి చెప్తున్నారు, ఈ ఆత్మ కూడా మధ్యలో తిరిగి వెళ్ళలేదు, లేకుంటే పూర్తి ఆటంతా పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలోకి తప్పకుండా రావాలి. మోక్షం కొరకు చాలామంది వస్తారు. వారికి మోక్షం లభించిందని అర్థం చేయించబడుతుంది. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది ఎప్పటికీ మారదు. ఈగ ఇక్కడి నుండి ఎగిరిపోయింది అంటే తిరిగి 5000 సంవత్సరాల తర్వాత కూడా అలాగే జరుగుతుంది. తండ్రి ఎంత అమాయకుడో మీకు తెలుసు. పతిత పావనుడైన తండ్రి తన పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వస్తారు. ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో ఇందులో ముఖ్యమైన వారు ఎవరున్నారో వారే అర్థం చేయిస్తారు. ఉదాహరణకి, ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరు అని అన్నప్పుడు అందులో నెంబర్ వారుగా పేర్లు రాస్తారు కదా. అందరికంటే ధనవంతులు ఎవరో మీకు తెలుసు, వారు అమెరికా అని అంటారు. కానీ అందరికంటే షౌకార్లు స్వర్గంలోని ఈ లక్ష్మీనారాయణలని మీకు తెలుసు. భవిష్యత్తులో అందరికంటే ధనవంతులుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇది ఒక రేస్ వంటిది. ఈ లక్ష్మీనారాయణల వంటి షౌకార్లు ఎవరైనా ఉంటారా? అల్లా అవులుద్దీన్ కథను కూడా తయారు చేశారు. వృద్ధగానే కుబేరా ఖజానా వెలువడుతుందని అంటారు. అనేక రకరకాల నాటకాలు తయారు చేస్తారు. ఈ శరీరాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనకు లెక్కలేనంత కుబేర్ ఖజానా లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మాయ ఒక్కసారిగా పారిపోతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే మాయ చాలా సతాయిస్తుంది. బాబా, మాకు మాయా తుఫాన్లు చాలా వస్తాయని అంటారు. మీరు తండ్రిని ప్రీతితో స్మృతి చేస్తే తుఫాన్లన్నీ ఎగిరిపోతాయి. నాటకాలు మొదలైనవి కూర్చుని తయారు చేశారు. నిజానికి అవేమీ లేవు. బాబా ఎంత సహజంగా అర్థం చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేస్తే మీలో ఉన్న మిశ్రమాలన్నీ తొలగిపోతాయి. ఇతర ఏ కష్టము ఇవ్వరు. ఆత్మ ఏదైతే పవిత్రంగా సత్యమైన బంగారంగా ఉండేదో అది ఇప్పుడు అసత్యంగా తయారైపోయింది. మళ్ళీ ఈ స్మృతి అనే అగ్ని ద్వారా సత్యంగా తయారవుతుంది. అగ్నిలో వేయకుండా బంగారం పవిత్రంగా అవ్వదు. దీనిని కూడా యోగాగ్ని అని అంటారు. ఇది స్మృతి విషయం. వారు అనేక ప్రకారాలైన హఠయోగాలను నేర్పిస్తారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయమని మీకు చెప్తున్నారు. ఆసనాలు మొదలైనవన్నీ ఎంతవరకు చేస్తారు? ఇక్కడ నడుస్తూ తిరుగుతూ పనులు చేస్తూ స్మృతిలో ఉండాలి. భలే వ్యాధిగ్రస్తులై ఉన్న పడుకొని అయినా తండ్రిని స్మృతి చేయవచ్చు. శివబాబాను స్మృతి చేయండి, చక్రాన్ని తిప్పండి, అంతే. దాన్నే వారు గంగా తీరంలో అమృతం నోటిలో ఉండని అని పాడతారు. గంగా తీరంలో గంగాజలమే లభిస్తుంది కనుక మనుషులు హరిద్వారంలో వెళ్ళి కూర్చుంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎక్కడైనా కూర్చోండి. భలే వ్యాధిగ్రస్తులుగా ఉన్నా కేవలం తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉన్నప్పుడు ప్రాణం తనువు నుండి తొలగిపోవాలి. ఈ అభ్యాసాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ భక్తి మార్గ విషయాలకు ఈ జ్ఞాన మార్గ విషయాలకు రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. తండ్రి స్మృతి ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఎవరు యుద్ధ మైదానంలో మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్తారని యుద్ధ మైదానంలో ఉన్న వారి గురించి చెప్తారు. వాస్తవానికి యుద్ధం ఇదే. వారు కౌరవ పాండవ సైన్యాలను చూపించారు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది? ఫలితం ఏమీ వెలువడలేదు. పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే అజ్ఞాన అంధకారం అని అంటారు. తండ్రి మళ్ళీ వెలుగుని ఇచ్చేందుకు వచ్చారు. వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. మీకు ఇప్పుడు పూర్తి జ్ఞానం అంతా లభించింది. అది మూలవతనము. ఆత్మలైన మీరు ఎక్కడ నివసిస్తారో దానిని బ్రహ్మాండం అని కూడా అంటారు. ఇక్కడ రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు
తండ్రితో పాటు ఆత్మలైన మీకు కూడా పూజ చేస్తారు. ఎందుకంటే మీరు అనేక మంది కళ్యాణం చేస్తారు. తండ్రితో పాటు మీరు విశేషంగా భారతదేశానికి, ప్రపంచానికి ఆత్మిక సేవ చేస్తున్నారు. అందుకే తండ్రితో పాటు పిల్లలైన మీకు కూడా పూజ జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయా తుఫాన్లను తరిమి కొట్టేందుకు తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మను యోగాగ్ని ద్వారా సత్యమైన బంగారంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అనంతమైన వైరాగ్యం గలవారై ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచం మారుతూ ఉంది, నూతన ప్రపంచానికి వెళ్ళాలి కనుక దీని నుండి సన్యాసంను తీసుకోవాలి. ఈరోజు వరదానము. అడుగు అడుగుపై సావధానం ఉంచుతూ పదమాల సంపాదన జమ చేసుకునే పదంపతి భవ. తండ్రి పిల్లలను చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలనే సావధానంను ఇస్తున్నారు. అందువలన ఇప్పుడు ఇది కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండే సమయం కాదు. ఇప్పుడైతే అడుగు అడుగులో అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగులో పదమాల సంపాదన చేస్తూ పదమాపతులుగా అవ్వండి. పదం భాగ్యశాలి అనే పేరు అనుసారం కర్మలు కూడా అలాగే ఉండాలి. ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా ఉండరాదు. కనుక చాలా ఆలోచించి అర్థం చేసుకుని శ్రీమతం అనుసారం ప్రతి అడుగు వేయండి. శ్రీమతంలో మన్మతం మిక్స్ చేయకండి. స్లోగన్: మనసును ఆజ్ఞానుసారం నడిపిస్తే మన్మనాభవ స్థితి స్వతహాగా ఉంటుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. స్మృతిని శక్తిశాలిగా చేసుకునేందుకు విస్తారంలో వెళ్తూ సారంలో ఉండే స్థితిని అభ్యాసం చేయటం తక్కువ కారాదు. విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు. తినండి, త్రాగండి, సేవ చేయండి, కానీ భిన్నత్వాన్ని మర్చిపోకండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం తండ్రితో హృదయపూర్వక సంబంధం. కేవలం యోగంలో కూర్చోవటం సాధన కాదు, కానీ ఎలాగైతే శరీరంతో కూర్చుంటారో అలా హృదయము, మనస్సు, బుద్ధి ఒక్క తండ్రి వైపు, తండ్రి ఛతలో కూర్చోవాలి. ఇటువంటి ఏకాగ్రతే జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.